హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో క్యాబేజీని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కలిపేసి ఉడకనిచ్చిన తర్వాత అందులో చింతపండుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి బాగా క్యాబేజీని. అయితే ఈ క్యాబేజీని అంతా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో మొత్తం ఎంత అవుతే అంత మిక్సీ మొత్తం పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోండి. కొద్దిగా ఎంత అయితే క్యాబేజీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. జీలకర్ర ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే పల్లీలు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ తీసుకోవాలి. వీటిని చూడండి ఇలా ప్యూరీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంకా మినపప్పు, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం తాలింపు వేగిన తర్వాత మన ఏదైతే దీంట్లో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి అన్నమాట. తాలింపు కొద్దిగా పచ్చడిని తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తాలింపులో బాగా కలిసే విధంగా చూడండిలా కొద్దిగా తాలింపు వేసుకోవాలి. పచ్చడి ఎక్కువ పెట్టుకొని నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి. సింపుల్గా రెడీ అయిపోతుంది క్యాబేజీ పచ్చడి. ఇంట్లోనే క్విక్గా చేసేసుకోవచ్చు. ఏం హార్డ్ ఉండదన్నమాట. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్.